ఇప్పుడు నేను కూడా పాదయాత్ర చేశా. పాదయాత్ర వల్ల మనలో చాలా మార్పు వస్తుంది. అంటే ప్రజలకి దగ్గర అవుతాం, కార్యకర్తలు దగ్గర అవుతాం, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకుంటాం. దానివల్ల మళ్ళీ ఆ మార్పు వల్ల అధికారంలోకి వచ్చిన తర్వాత మెరుగైన సేవలు మనం అందజేయగలుగుతాం. దాంట్లో భాగంగా కొన్ని ఉదాహరణలు చెప్పాలి. బాబు గారు గతంలో అంటే మొదటిసారి రెండోసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ అప్పుడు కొంచెం చూసి ఇచ్చేవారు. అలాంటిది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ఒక్క క్షణం ఆలోచించారు కాదు. పెద్దలు వేడిపోయినారు, మేడం గారు కూడా వెళ్తే కూడా ఇమ్మీడియట్గా ఇచ్చేసారు, పెద్ద మనసు ఇచ్చేసారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని పాదయాత్రని చాలా మంది కలిసారు. అంటే 20 లక్షలు 30 లక్షలు ఇచ్చిన కుటుంబాలు కూడా ఎంతమంది కుటుంబాలు నేను కలిసాను. అలా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అనేది పాదయాత్ర నుంచి వచ్చినాయి. చంద్రన్న బీమా ఒక ఉదాహరణ. అంటే ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబాలకి మొదటి 2-3 సంవత్సరాలు ఒకటి 2 లక్షలు ఇచ్చాం, దాని తర్వాత 5 లక్షలు. చనిపోతే బీమా మిత్ర వచ్చి మట్టి ఖర్చులకు 5,000 రూపాయలు ఇచ్చేవారు. అండ్ రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా మిగతా డబ్బులు ఇచ్చేశారు. ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రమాద బీమా ఉంది. జనరల్గా ప్రమాదంలో చనిపోతాను ఎవరు అనుకోరు, అదొక షాక్ కింద వస్తుంది. దానివల్ల ఆ వ్యక్తి ఏమైనా అప్పులు చేస్తున్నా ఏమన్నా భారం మొత్తం కుటుంబం మీద పడుతుంది. ఆ ఆలోచనతో ఆయన బీమా తీసుకొచ్చారు. ఇట్లా చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రలో పరిపాలన అనేక ఆలోచనలు, మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. సో జగన్ గారు కూడా పాదయాత్ర చేసినప్పుడు మేమందరం కూడా అనుకున్నాం, ఇంత పాదయాత్ర చేశారు, నిజంగానే ఒక దేవుడిచ్చిన అవకాశం ఆయనకి. అధికార పార్టీ ఎప్పుడైనా ఇబ్బంది పెట్టలా, ఇన్ఫాక్ట్ అదనంగా సెక్యూరిటీ ఇచ్చి మరీ పంపించాను, ఎప్పుడు ఇబ్బంది పెట్టలా. బాబు గారు వెరీ క్లియర్, రాజకీయాలు వేరు, వ్యక్తిగతంగా మనం వెళ్ళకూడదు అని పదే పదే చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలా ఆయన పాదయాత్ర చేసిన తర్వాత మేమందరం కూడా దేశంలో మార్పు వచ్చింది. తండ్రిని అడ్డం పెట్టుకుని గతంలో డబ్బులు సంపాదించిన విషయం అందరూ తెలిసిందే, జగన్ సత్యం అది. కానీ ఇప్పుడు మార్పు వచ్చింది అనుకున్నాం. అండ్ 151 సీట్లు ఇష్టం అనేది ఒక అదృష్టం, ఎవరికి తక్కని అవకాశం. అలాంటిది ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి 2 రోజుల్లోనే నాకు అర్థమైంది విధ్వంసం మొదలవుతుంది. పక్కనే ఉంది, మీరు వెళ్ళారు ఇప్పుడు చూడండి, ప్రజావేదిక కూల్చేసిన ప్రజావేదిక నేను వెనకాలే ఉంది. ఎవరు ఒక ముఖ్యమంత్రి నిర్ణయం, మొదటి నిర్ణయం, తొలి నిర్ణయం విధ్వంసంతో ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి. అలాంటిది జగన్ గారు ఆ రోజు ఎందుకు అలా ఆలోచించారు. ఫోన్లే అది అయిపోయింది అనుకున్నా. దాని తర్వాత మీరు చూస్తే మొత్తం విధ్వంసమే. ఆనాడు ఇక్కడున్న చాలా మంది సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు ఆ రోజు యుద్ధం చేసి గెలిచినారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో అనేది జనరల్గా యుద్ధమే. మా కార్యకర్తలు కూడా తక్కువ కాదు, పోరాడతారు, ఇంక్లూడింగ్ నేను. యుద్ధం చేసి గెలిచారు. గెలిచిన తర్వాత ఏమైంది, సర్పంచ్ గారు కనీసం రూపాయి లేదు, పేరు బోర్డు పెట్టుకునే దానికి తప్ప ఊర్లో ఒక పని చేసే పరిస్థితి లేదు. గతంలో నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు 90-10 తీసుకొచ్చా. అంటే 10% సర్పంచ్ మీ ఊరు ఆర్థిక వనరులు మీరు పెట్టండి, 90% మేము ఇస్తామని చెప్పి రోడ్లు పడినాయి, డ్రైన్లు అటెండ్ చేశాం. కానీ వాస్తవంగా దానికి రాష్ట్ర బడ్జెట్ నుంచి ఖర్చు అయ్యేది 10%. ఎందుకంటే 90% ఉపాధి హామీ కింద నిధులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు తగ్గించారు, ఇప్పుడు వాళ్ళు 70 ఇస్తున్నారు, మనం 30 పెట్టాలి. అయినా కూడా మనం 3 రూపాయలు పెడితే 7 రూపాయలు ఇచ్చేయాలి ఉంటే మనం తీసుకోలేకపోతున్నాం. ఇంకా ఎంపీటీసీలు, ఎంపీపీల పరిస్థితి ఇంకా దారుణం. ఇంకా జెడ్పీటీసీల గురించి మారితే బాధే. గ్రాంట్ నిధులు లాక్కున్నారు, అకౌంట్లో పడిన డబ్బులు వెనక లాక్కుంటారని మొదటిసారి చూసాం. కరెంట్ ఛార్జీల పేరు కింద డబ్బులు లాగేసుకున్నారు. సర్పంచ్ అందరికీ బాగా తెలుసున్నా. నేను మంత్రి ఉన్నప్పుడు చర్చ వచ్చింది. అంటే రాజశేఖర రెడ్డి గారు ఆనాడు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అక్కడి నుంచి ప్రభుత్వం ఆ బిల్లులు చెల్లించకుండా వచ్చి 1,800 కోట్లు, నేను మంత్రి అయినప్పుడు 1,800 కోట్లు బాకీ ఉంది ఒక పవర్ డిపార్ట్మెంట్ కి. బాబు గారు ఒక నిర్ణయించారు, కట్టించేసింది ఈ టర్మ్ అని. నేను ఒప్పుకోలే, నేను అడ్డం తిరిగాను కేబినెట్ మీటింగ్. అట్లా ఒకేసారి 1,800 కోట్లు తీసుకుని ఒక సంవత్సరం నిధులు సార్, అది
సర్పంచులకు వచ్చే నిధులు ఒక సంవత్సరం 1800 కోట్లు మొత్తం పోతుంది సార్. మీరు మాకు 5 సంవత్సరాలు ఏంటి తూచా తప్పకుండా మేము తీరుస్తామని మేము ఆయన ఎదురు తిరిగాం, కేబినెట్ మీటింగ్లో చర్చించాం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే బాబు గారికి అధికారం కొత్త కాదు, ప్రతిపక్షంలో ఉండటం కొత్త కాదు. అంత అనుభవం ఉన్నా కూడా జూనియర్ మంత్రులుగా మీ అందరం మొక్కలుగా చాలా మంది జూనియర్ మంత్రులుగా కేబినెట్ లో చర్చించడానికి అవకాశం ఇచ్చాడు, మాట్లాడడానికి స్వేచ్ఛ ఇచ్చారు. ఈరోజు పార్టీలో కూడా అంతే, సీనియర్లకి ఎంత స్వేచ్ఛ ఉందో మా లాంటి జూనియర్లు కూడా అంతే స్వేచ్ఛ ఉంది. అదే ఆయన ఉన్న గొప్ప గుణం, నాయకుడు కావాల్సిన లక్షణం. ఎండ్ ఆఫ్ ది డే ముఖ్యమంత్రి గారు అందరి సమస్యలు తెలుసుకోవాలంటే ప్రజాప్రతినిధుల పైన బాధ్యత ఉంటుంది. ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎమ్మెల్సీగా, సర్పంచ్గా ఇంతమంది ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు వినాలి. ఈ రోజు నేను ఎవరిని కలిసినా వైకాపా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో పెద్దలు చేరినా చెప్పే మొదటి విషయం అది. ఎవరు వినట్లేదు, ఎవరు అసలు కనీసం మాట్లాడట్లేదు. అవసరం ఉంటే పిలుస్తారు, అవసరం ఉంటే ఎవరు పలకరు. ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి. ఎనివే 42-45 రోజుల్లో మొదటి విడతలో మన ఎన్నికలు ఉంటే ఎన్నికలు అయిపోతాయి. బాబు గారు ఇప్పటికీ చాలా స్పష్టంగా సర్పంచులకి, ఎంపీటీసీలకి, ఎంపీపీ, జెడ్పీటీసీలకి హామీ ఇస్తాం జరిగింది. గతంలో ఎట్లయితే గౌరవంగా మీరు బతికేవారో, గతంలో ఎట్లయితే మీకు నేరుగా నిధులు మీకు వచ్చి మీరు మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే హక్కు గతంలో ఎలా ఉండేదో ఆ విధానం మనం తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్తాం జరిగింది. గౌరవ వేతనం కూడా పెంచుతామని కూడా బాబు గారు చాలా స్పష్టంగా హామీ ఇస్తాం జరిగింది.